ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నా ప్రియ సహోదరుడు మోషే గారికి మొదటిగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఎందరో గొప్ప గొప్ప దైవ సేవకులు ప్రతిదినము ప్రకటిస్తున్నారు. టీవీల్లో, రేడియోల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ దినము ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తూ మీతో దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఈ దినాన మొదటిగా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడా, దయగల నాయన, ఇట్టి భాగ్యమును మీరు మాకు కలగచేసినందుకే వందనాలు. దీనదశలో ఉన్న మమ్మలను మీరు ప్రేమించి ఇట్టి ఉన్నతమైన స్థితిలో ప్రవేశపెట్టి అనేకమైన బిడ్డల కొరకు వాక్యాన్ని సిద్ధపరచి ప్రకటించే భాగ్యమును మీరు నాకు అనుగ్రహించారు. నాకంటే గొప్పవారు, యోగ్యులు, ఉన్నతమైన విద్య అభ్యసించిన వారు ఎందరో ఉన్నారు ప్రభువా. అయితే ఈ దీనదాసుని పట్ల మీరు చూపిన ఈ మహా రక్షణ ప్రణాళిక కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చదువుబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి. కొందరి హృదయాలైనా పట్టబడినట్లు, కొందరినైనా నీ వైపుకు తిప్పబడినట్లు శక్తివంతమైన ఆత్మచేత నింపండి. మా సొంత ఆజ్ఞను, సొంత జ్ఞానమును కొట్టివేసి మీ దైవాజ్ఞ చేత, మీ పరలోక సంబంధమైన ఆత్మచేత, జ్ఞానము చేత నింపి మీరే బోధించుమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వాక్యంలో ఇలాగున వ్రాయబడి ఉంది. నీ కొరకు నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు అని దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఈ మాట ఎలాగున మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దాసత్వములో బానిస బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించడానికి మోషే అనే ఒక వ్యక్తిని, గొర్రెల కాపరిని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే అనే ఆయన మరి మొదటిగా గొప్ప రాజవంశంలో పుట్టినప్పటికీ అతడు చేసిన చిన్న మిస్టేక్ వలన అతడు తన మామ అయిన ఇత్రో గొర్రెల మేపే పరిస్థితికి వచ్చాడు. ఎంతో గొప్ప రాజవంశంలో ఉన్న మోషే మరి తన మామ అయినటువంటి గొర్రెల మేపే స్థితికి ఎలాగున వచ్చాడు అని మీరు ఆలోచించవచ్చు. దానికి ఒక చిన్న కారణం, మోషే దైవ చిత్తాన్ని గుర్తెరిగిన వాడై ఉన్నప్పటికీ తన సొంత చిత్తాన్ని ప్రదర్శించాడు. మనం దేవుని యొక్క చిత్తములో ఉన్నట్లయితే మన జీవితాలలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని కనుక ప్రక్కన పెట్టి మన ఇష్టాన్ని ప్రదర్శించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడే దేవుడు కొన్ని కష్టాలు లేదా కొన్ని శ్రమలు మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి మోషే చేసిన మిస్టేక్ మనందరికీ తెలుసు. ఐగుప్తీయుడిని కొట్టి చంపేస్తాడు. ఎందుకు చంపాడు కూడా మీకు తెలిసి ఉండవచ్చు. ఇశ్రాయేలీయుడిని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని గమనించి అతన్ని ఒక దెబ్బ కొట్టగా చనిపోతాడు. అతన్ని ఇసుకలో పాతి పెట్టేస్తాడు. అంటే నరహత్య చేశాడు. దేవుడు మోషేను పిలిచాడు, ఏర్పాటు చేశాడు. మోషేను గొప్పవానిగా, గొప్ప ప్రవక్తగా, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప లీడర్గా ఏర్పాటు చేశాడు. కానీ మధ్యలో కొంచెం ఒక 40 సంవత్సరాలు బ్రేక్ అయింది. కారణం ఏంటంటే మోషే చేసిన నరహత్య. దేవుడు నరహత్య కానీ, దేవుడు చెప్పిన ఏ ఆజ్ఞ కానీ మనము విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా మనం శిక్షలోనికి వెళ్ళవలసిందే. మోషే కావచ్చు, దావీదు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది నువ్వు నేనైనా కావచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషేను దేవుడు మరలా పిలిచి ఐగుప్తు దేశానికి పంపించి ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని గొప్ప 10 అద్భుతాలు చేసి ఐగుప్తు నుండి విడిపించాడు. అలా ఐగుప్తు నుండి విడిపించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కనాను దేశంలోనికి నడిపించాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించే ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు మోషేను ఏర్పాటు చేశాడు.
అలాగుననే మోషే వంటి ప్రవక్తను నీ కొరకు నీ ప్రజల మధ్య పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఇప్పుడు దేవుని ప్రజలు ఎక్కడున్నారు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు వారు మొర్రపెట్టగా దేవుడు విని మోషేను పంపించారు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వం నుండి, ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించి తీసుకుని వచ్చాడు. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువు కూడా నేడు సర్వ ప్రపంచ ప్రజలందరినీ విమోచించడానికి, విడిపించడానికి యేసుక్రీస్తును ఈ లోకంలో పంపిస్తాను అని మోషేకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనతో అన్న మాట ఏంటంటే, నీ వంటి ప్రవక్త అన్నాడు. ప్రియులారా గమనించండి, నీ వంటి ప్రవక్తను అని అంటే ఆ రాబోతున్నవాడు లేదా మెస్సయ లేదా రాబోతున్న గొప్ప ప్రవక్త ఎలా ఉంటాడు అని అంటే మోషేలా ఉంటాడు అని అర్థం. మోషే ఉన్నాడు కదా, మోషే లాంటి ఇంకొక ప్రవక్త ఎందుకు అని మీరు అనుకోవచ్చు. మోషే ఉన్నాడు. దేని కొరకు ఉన్నాడంటే మోషేకు దేవుడు నియమించిన తన ప్రణాళిక ఏంటంటే ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను భౌతికంగా విడిపించడానికి, వారి బానిసత్వము నుండి విడిపించడానికి మోషేను ఏర్పాటు చేశాడు. సో మోషే క్యారెక్టర్ అంతవరకు ముగియబోతుంది. కాబట్టి ఇక మోషే అవసరం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మరొక లీడర్ కావాల్సి వచ్చింది, మరొక నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ నాయకుడు ఎలా ఉండాలి అని అంటే దేవుడు మోషే లాంటి ప్రవక్తనే అని ఏర్పాటు చేశాడు. ఇంకొక ప్రవక్తగా దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే మోషే దేవుని దృష్టిలో నమ్మకస్తుడు గనుక, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక, దేవుని మాటను ఎప్పుడు ధిక్కరించలేదు కనుక దేవునికి ఇష్టమైన ప్రవక్తగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ మోషే క్యారెక్టర్ ముగించబోతుంది. మోషే పాత్ర ఎంతటితో కంప్లీట్ కాబోతుంది. ఇక ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు బానిసత్వంలో లేరు. మరి మోషే వంటి ప్రవక్త ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే పాప బానిసత్వంలో ఉన్నారు. వారు భౌతికంగా పట్టబడలేదు, ఇప్పుడు వారు ఆత్మీయంగా పట్టబడ్డారు. దైవ శక్తులు విడిచిపెట్టి దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ దేవుని యొక్క నియమ నిబంధనలను కొట్టివేసి ధర్మశాస్త్రాన్ని తొలగించి ధర్మశాస్త్రాన్ని మీరి వారు పాపం చేస్తున్నారు కనుక ఇప్పుడు పాపం అనే బానిసత్వం నుండి విడిపించే నాయకుడు కావాలి. పాపం అనే బంధకాల నుంచి విడిపించే ఒక గొప్ప ప్రవక్త కావాలి. ఇప్పుడు పాపము నుండి విడిపించు ప్రవక్త ఎవరు? ఒక బానిసత్వంలో ఉన్న వ్యక్తిని విడిపించడం సమంజసమే. భౌతిక సంబంధంగా చెరసాలలో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇచ్చి తీసుకుని రావడం సమంజసమే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి పాపము మానవుణ్ణి పట్టుకుంది. ఇట్టి పాపము నుండి విడిపించాలి అని అంటే ఏ మనుష్యుని వలన కాదు. అందువలన పాపము అనే బంధకాలలో ఉన్నటువంటి ప్రజలను విమోచించడానికి మోషే వంటి ప్రవక్తను పంపిస్తాను అన్నాడు. ప్రియులారా, మోషే వంటి ప్రవక్త, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే రాబోతున్నటువంటి ప్రవక్త, ఆయన్ను మనం చూసినప్పుడు ఆయనలో మోషే ముఖ కవళికలు కనిపిస్తాయి, మోషే గుణలక్షణాలు మనకు కనిపిస్తాయి, మోషే చేసిన అద్భుతాలు మనకు కనిపిస్తాయి. అందుకని దేవుడు అన్నాడు మోషే వంటి ప్రవక్తను పంపిస్తాను అన్నాడు. ప్రియులారా, ఈ మధ్య నేను ఒక న్యూస్ చూశాను, పేపర్ న్యూస్. ఆ న్యూస్ నన్ను చదివినట్లయితే ఏముందంటే అక్కడ తన భార్య మొదటిగా గర్భం ధరించి బిడ్డను కంది. వాళ్ళ అత్తగారింటి దగ్గర నుండి 6వ నెల కంప్లీట్ అయిన తర్వాత బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి మరుక్షణమే ఆ మరుసటి రోజే తన సొంత బిడ్డని తల్లి దగ్గర నుండి తీసుకుని ఆ కన్న బిడ్డ మెడకాయ కోసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు డైరెక్ట్గా. ఎవ్వరికి అర్థం కాలేదు, భార్యకి అర్థం కాలేదు, అత్తమామలకి అర్థం కాలేదు, తల్లిదండ్రులకు అర్థం కాలేదు, పోలీసు వాళ్ళకు కూడా అర్థం కాలేదు. కానీ వీడిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను నా బిడ్డను పరీక్షించి చూశాను, నా బిడ్డలో ఒక్క పోలిక కూడా నాలో లేదు కనుక వీడు నాకు పుట్టలేదు అని నేను సహించలేక వాడిని చంపేశానండి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పేశాడు. చూసారా ఎంత భయంకరమైనటువంటి విషయాన్ని ఆ తండ్రి తెలియపరిచాడో. పిల్లరా, ఆ తండ్రి పోలిక ఒక్కటి కూడా బిడ్డలో లేదంట. అందుకని ఈ కన్న తండ్రి కర్కశంగా తన బిడ్డను చంపేశాడు. పిల్లరా, ఇది వేరే విషయం. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క పోలిక నీలో నాలో లేకపోతే మరి పరలోకంలో మన దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడా?
ఆయన మన పరలోకం మనల్ని తీసుకుని వెళ్తాడా? ఆయన గుణలక్షణాలు మనలో లేకపోతే, ఆయన గుణలక్షణాలు ఏంటి? ప్రేమ, క్షమ. ప్రేమించాలి, క్షమించాలి. ఈ ప్రేమ అనేది నీలో లేకపోతే నువ్వు పరలోకి వెళ్ళలేవు. క్షమాపణ, నీ శత్రువుని సైతం నువ్వు క్షమించాలి. నువ్వు శత్రువుని ప్రేమించాలి, క్షమించాలి. నువ్వు ప్రేమించకపోయినా క్షమించకపోయినా పరలోకంలో మనకు చోటు లేదు. ఈ ప్రేమ, క్షమ అనేవి యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు. ఈ లక్షణాలు ఇప్పుడు మనలో కనబడాలి. ఇప్పుడు మోషేలో ఉన్నాయా లేవా? సేమ్ ప్రేమించడం, క్షమించడం, ఇవి మోషేలో ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో పర్యాయాలు మోషేని చాలా ఇబ్బంది పెట్టారు, శోధించారు. ఆకలి విషయంలో, దప్పుకల విషయంలో, నీటి విషయంలో, ఆహార విషయంలో, మాంసం విషయంలో, ప్రయాణాలలో మోషేను ఎన్నోసార్లు కోపానికి గురి చేశారు. అయినా మోషే సాత్వికంగా వారిని ప్రేమించాడు, వారు చేసిన తప్పులన్నీ క్షమించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గుణలక్షణాలు మోషేలో ఉన్నాయి. కనుక ప్రియమైన వర్లరా, మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకై నియమించాడు. ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపించే వరకు మోషేను ఏర్పాటు చేశాడు. ఆ తరువాత మోషే కనుమరుగయ్యాడు, చనిపోయాడు. ఇప్పుడు పాప బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలే కాదు, సర్వలోక ప్రజలు కూడా పాపములో ఉన్నారు. వీరందరినీ విమోచించాలి అని అంటే ఎవరు కావాలి? ఇప్పుడు మోషే వంటి ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ వచనంలో ఆయన మాట మీరు వినాలి అని రాయబడింది. ఎవరి మాట మనం వినాలి? మోషే వంటి ప్రవక్త వస్తాడు, ఆయన మాటను మీరు వినాలి. ఎందుకు అని అంటే ఆయన మాటల్లో నిత్య జీవం ఉంది కనుక. ఆ వాక్యాన్ని మనం చూద్దామా? యోహాను శుభవార్త 5వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని అక్కడ వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే మాట వినిన వారు ఐగుప్తు దేశములో నుండి విడిపించబడి కనానుకు ఎలా వచ్చారో, యేసుక్రీస్తు మాట వినిన వారు పాపలోకము నుండి, మరణము నుండి, శాపము నుండి విడిపించబడి నిత్య జీవమైన పరమకానానైన పరలోకానికి చేర్చబడతాం. పిల్లలు గమనించినట్లయితే మోషే మాట కొందరు వినలేదు, మోషేని కొందరు నమ్మలేదు. మధ్యలో మేము నాశనం అయిపోతామేమో, పరో మరలా వచ్చి మమ్మల్ని పాడు చేస్తాడు, చంపేస్తాడేమో అని భయపడి కొందరు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మిగిలిపోయారు. వారు ఎప్పటికీ కనాను దేశము చేరలేకపోయారు. మోషే మాట వినని కారణాన ఐగుప్తు దేశంలో మిగిలిన వారు కనాను రాలేకపోయారు. ఇదేనన్నా యేసయ్య మాట వినకపోతే పాపములోనే, శాపములోనే మిగిలిపోతారు. పరలోకానికి మాత్రం వారు చేర్చబడరు, నిత్య జీవానికి వారు యోగ్యులు కారు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మోషే కంటే గొప్ప ప్రవక్త మన మధ్య ఉన్నాడు. గమనించారా? మోషే లక్షణాలు యేసు ప్రభువులు కనబడతాయని చెప్పాను కదా. మొదట మోషే లక్షణాలు చూడండి. మోషే జన్మించినప్పుడు ఐగుప్తు రాజు చిన్న పిల్లల్ని చంపేపించాడు. మరి మీరు కొత్త నిబంధనలో చూస్తే మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మించగానే హేరోదు రాజు, మోషే జన్మించగా ఫరో రాజు ఎలాగున చంటి బిడ్డల్ని చంపించాడో, యేసు ప్రభు జన్మించగా హేరోదు రాజు మరికొంతమంది చంటి బిడ్డల్ని చంపించేశాడు. అంటే మోషే వలే మోషే జీవితంలో ఏం జరిగిందో యేసుక్రీస్తు జన్మలో కూడా అదే జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే ఐగుప్తు విద్యలలో గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నాడు. యేసు ప్రభువారు ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేదు, ఏ పాఠశాలలోకి వెళ్ళలేదు, ఏ యూనివర్సిటీలో వెళ్ళలేదు. ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయి ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పుకున్నారు. ఇకపోతే ఐగుప్తు దేశంలో మోషే గొప్ప అద్భుతాలు ఆయన చేశాడు. యేసు ప్రభువు కూడా ఎన్నో, మోషే చేసింది 10 అద్భుతాలే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు లెక్కలేనన్ని అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. మరి యేసుప్రభు ఏం చేశారు? యేసుప్రభు ఏం చేశారు తెలుసా ప్రియులరా? ఆ నీటిని రక్తంగా మార్చేశాడు. తర్వాత గలిలయ సముద్రంలో ఉన్న ఆ మహాపెద్ద పెను తుఫానుని ఆయన నిమ్మలపరిచాడు. తర్వాత మోషే గారు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే, ప్రియమైన వాళ్ళరా, చనిపోయిన వారిని ఎవరిని ఆయన లేపలేకపోయాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వారిని అనేకులను ఆయన లేవనెత్తాడు. ఆయన మోషే కంటే గొప్ప ప్రవక్త అని భక్తులు తెలియచేస్తూ ఉన్నారు.
మోషే వంటి వాడే కాదు, మోషేను మించిన గొప్ప అద్భుతాలు ఆయన చేశారు. ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన నిత్యజంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన యోగ్యుడు, ఆయన సమర్థుడు. ఇక మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే ఆయన ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ప్రవక్తగా పిలువబడ్డాడు. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడని బైబిల్లో వ్రాయబడింది కదా, మనం చూస్తూ ఉన్నాం. నీ వంటి ప్రవక్త అని దేవుడు చెప్పాడు, కానీ మోషేను మించిన గొప్ప ప్రవక్త ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడు. ఒకసారి మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు చూసి ఈయన ఎవరో, ఈయన గొప్ప ప్రవక్తగా మనకు కనబడుతున్నాడే అని అందరూ కూడా ఆయన్ని ప్రవక్త అని పిలిచారు. నిజమే, యేసు ప్రభు ఏదైతే చెప్పాడు, తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో అదే యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేరింది. ఆయన ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. ప్రవక్త అంటే ఆయన మామూలు విషయం కాదు. ఎవరిని ప్రవక్త అని పిలవడానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడరు. ప్రవక్తకు ఉండవలసినటువంటి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ప్రవక్తగా ఉండాలి అని అంటే, ప్రవక్తగా పిలువబడాలి అని అంటే అతను ప్రజలలో నుండి ఏర్పాటు చేయబడిన వాడై ఉండాలి. అతని భాష, మాట, వేషం అది వేరుగా ఉండాలి. అతని జీవన విధానం వేరుగా ఉండాలి. అతను తీసుకునే ఆహారం వేరుగా ఉండాలి. కనుక అతని జీవించే ప్రదేశం కూడా వేరుగా ఉండాలి. అవన్నీ కూడా సపరేట్ చేయబడితేనే అతనికి ప్రత్యేకమైన జీవితాన్ని చూసి ఈయన ప్రవక్త అని చెప్పబడతారు. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ లక్షణాలు లేవా? ఆయన మాటలో తేడా లేదా? ఆయన మాట ఎలాంటి మాట? ప్రేమతో కూడిన మాట. ప్రేమ. ఆయన నోరు తెరిస్తే మధురమైన మాటలే తప్ప కఠినమైన మాట ఒక్కటి కూడా రాదు. ప్రియ స్నేహితుడా, క్రైస్తవుడిగా చెప్పబడుతున్న నీవు, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను అని చెప్పబడుతున్న నీవు, యేసుక్రీస్తు మాటలు నీలో ఉన్నాయా? నీ నోరు తెరిస్తే ఏ మాట బయటకు వస్తుంది? నువ్వు కోపంగా ఉన్నప్పుడు నీకు తెలియకుండానే భయంకరమైన మాటలు వచ్చేస్తున్నాయి కదా, అప్పుడు యేసయ్య నీలో ఉన్నాడంటావా? ఆలోచన చేయి. యేసు ప్రభు నువ్వు ప్రేమిస్తే, ఆయన బిడ్డగా నువ్వు మార్చబడితే, నువ్వు క్రైస్తవ విశ్వాసమైతే యేసుక్రీస్తు పలికే మాటే నువ్వు పలకాలి. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమించాడే కానీ ఎవరిని ద్వేషించలేదు. మరి క్రైస్తవుడిగా పిలువబడుతున్న నువ్వు అందరినీ ప్రేమించగలుగుతున్నావా? అందరినీ ఆదరించగలుగుతున్నావా? వారిని చూసి కనికర పడగలుగుతున్నావా? లేని వారిని చూసి సహాయం చేయాలి అనుకుంటున్నావా? అలాంటి క్రీస్తు గుణ లక్షణాలు మనలోనే ఉంటే మనము దేవుని యొక్క బిడ్డగా పిలువబడతాం. ప్రవక్తగా నిన్ను నన్ను కూడా ప్రజలు పిలవడానికి అవకాశం ఉంది. లోకాశుభవార్త 7వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, నాయను విధవరాలి కుమారుడు చనిపోతాడు. మనందరికీ తెలుసు. ఆయన పట్టణంలో నుండి బయటకు, యెరూషలేములో నుండి బయటకు మోసుకొని పోబడుతూ ఉంటాడు. అనేక మంది ప్రజలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అనేకులు ఏడుస్తూ ఉన్నారు, చింతపడుతూ ఉన్నారు. అయ్యో పాపం విధవరాలే, ఒక్కడే కొడుకే, ఆ కొడుకే చనిపోయాడే, ఏమికి ఇంకెవరు ఆదరణ లేరే అని అనుకుంటున్నారే తప్ప, ఆమెను ఓదారుస్తున్నారే తప్ప నిజముగా కనికరించినటువంటి వ్యక్తి ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే ఎవరికి ఆ సామర్థ్యం లేదు. అదే సమయంలో కనికరమును చూపే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడు. యెరూషలేము పట్టణము నుండి ఆ బిడ్డను బయటికి తీసుకుని వెళుతూ ఉంటే యేసు ప్రభు వారు పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇద్దరు అక్కడ ఎదురయ్యారు. అక్కడ చూసి ఏమైంది అని ప్రభు తెలుసుకున్నాడు. అయ్యా, విధవరాలకు ఒక్కడే కుమారుడు, ఆ బిడ్డ చనిపోయాడు, సమాధి చేయడానికి తీసుకుని వెళుతున్నారు అని చెప్పగానే యేసు ప్రభు అన్నాడు, ఆ బిడ్డను ఆపండి అని అన్నాడు. పాడిని నిలిపారు. పాడిని మోసుకుని వెళుతున్న వారు నిలిపేశారు. వెంటనే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఆమెను చూశాడు. మొదటిగా ఆమెను చూసి అక్కడ రాయబడిన మాట, ఆయన ఆమె యందు కనికరము చూపెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలాంటి వారిని చూసినప్పుడు కనికరపడాలి కదా. కొంతమంది శత్రువులకు ఎలాంటి ప్రాణాపాయ స్థితులు కలిగినప్పుడు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు మన మనసులో ఏమని ఉంటుందో తెలుసా? వాడికి ఇలాగే జరగాలి, వాడు చేసిన పాపం ఇంత అంతా కాదు, ఇలా జరిగితేనే మంచిది అని మనసులో సంతోషిస్తారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి. యేసు ప్రభు సంతోషించాడా? ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, శత్రువులు ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా యేసయ్య అలా సంతోషించలేదు. మరి క్రైస్తవుడిగా పేరు సంపాదించుకున్న నువ్వు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయి. నువ్వు అలా ప్రేమించగలుగుతున్నావా? లేక మనసులో శత్రువు కలిగినటువంటి నీచ స్థితి నుండి నువ్వు సంతోషిస్తున్నావా? యేసయ్య కనికరపడి, ఆమె పట్ల జాలిపడి, ప్రియులరా, ఆమెను రియల్గా ఓదార్చాడు. ఆ బిడ్డను ముట్టగానే చనిపోయిన బిడ్డ వెంటనే లేచి కూర్చుండెను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ కుమారుడు తిరిగి బ్రతకగానే అందరూ కూడా భయభ్రాంతులైన రాయబడింది. అందరూ భయపడ్డారు, కొంతమంది విస్మయం పొందారు, కొంతమంది ఆశ్చర్యపోయారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈయన నిజమైన దేవుని కుమారుడు అని కొందరంటే, కొందరు ఈయన ప్రవక్త అని అంటున్నారు. మరి కొంతమంది అంటున్నారు తెలుసా ప్రియులరా, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చెను అని రాయబడింది. ఎంత అద్భుతమైన మాట! ఈ మాట చూడండి, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చెను అని అంటే అర్థం ఏంటంటే, ఏ దేవుడైతే ప్రపంచాన్ని కలిగించాడో, ఏ దేవుడైతే సృష్టిని కలుగచేసి మనుష్యులను, జీవరాశులను, సముద్రాలను అన్నిటిని ఏర్పాటు చేశాడో, అదే దేవుడు తన ప్రజలైన వారికి దర్శనమిచ్చెను అనగా, అదే దేవుడు వారికి సాక్షాత్తు కనబడెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నాయును విధవరాలి కుమారుడి పాడి దగ్గర ఉన్న అనేక మంది జనులు దేవుని దర్శనమును చూసిరి అనగా రియల్గా యేసుక్రీస్తుని చూచారు. ఆయన దేవుని కుమారుడు, ఈయన యేసుక్రీస్తు అని అనేకులు సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి సంభవాలు జరగాలి అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. ఆయన బ్రతికినప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చారు. మరొక వాక్యాన్ని కనుక మనం చూడగలిగితే లూకా శుభవార్త 24వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ ఆయన చేసినటువంటి క్రియలు, అద్భుతాలు చూసి ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారో తెలుసా? ఆయన క్రియలోనూ వాక్యములోనూ శక్తి కలిగిన ప్రవక్త. ప్రియులరా, లూకా శుభవార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 16 వరకు చదివితే అక్కడ ఈయన గొప్ప ప్రవక్త అని రాయబడింది. అదే లూకా భక్తుడు 24వ అధ్యాయం 19వ వచనం చూస్తే అదే ప్రవక్త మరలా ఏమని చెప్తాడంటే, ఈయన శక్తి కలిగిన ప్రవక్త. ఏ విషయంలో శక్తి కలిగిన వాడు? ఆయన ద గ్రేట్ ప్రొఫెసీ అని రాశాడు. ఆయన చెప్పిన ప్రవచనం చాలా గొప్పది అని చెప్పాడు. అలాగే మరి 19వ వచనంలో ఆయన క్రియలోనూ వాక్యములోనూ, క్రియలో ఆయన పవర్ కలిగిన వాడు. అంటే ఆయన ఏ పని చేసినా అక్కడ పవర్ ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువు శక్తి కలవాడు. ఆయనకి ఎంత శక్తి ఉంది అని అంటే, ఈ ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి ఆయన చేతిలో ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆయన చెప్తాడు యేసయ్య, పరలోకములోనూ భూలోకములోనూ నాకు సర్వాధికారము కలిగెను అని చెప్పాడు ఆయనే. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఆ మహారాజుకి సర్వాధికారం ఉంది. అక్కడ పరలోకంలో ఉంది, భూలోకంలో కూడా ఉంది. అందుకే ఆయన గలిలయ సముద్రంలో రేగిన తుఫానుని ఒక్క మాటతో సముద్రమా నిమ్మళించు అని ఆజ్ఞాపించగానే అది నిమ్మళమాయను అని రాయబడింది. కనుక ఆయన వాక్యములో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన క్రియలలో ప్రభావం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, ఆయన శక్తి కలిగిన ప్రవక్త. హీ ద ప్రొఫెట్ ఆఫ్ పవర్ఫుల్. ఆయన సూపర్ న్యాచురల్ పవర్ కలిగిన వాడు. సూపర్ న్యాచురల్ పవర్ అంటే సర్వ సృష్టిలో ఏదైనా ఆయన మాటకు లోబడాల్సిందే. సర్వ సృష్టిలో దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడవలసిందే. ప్రేమైన వారలారా, సూర్య చంద్రులను సైతం నిలిపివేసిన మహనీయుడు గొప్ప దేవుడు. కనుక ఆయన శక్తి కల దేవుడు. కనుక ఆయన యందు మనము విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆయన నిత్య రాజ్యాన్ని మనకిస్తాడు. ఆయన మోషే వంటి ప్రవక్తను మన మధ్యకు పంపించాడు. ఇంకొక సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 4వ అధ్యాయము 19వ వచనంలో సమరయ స్త్రీ ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తుందండి. సమరయ స్త్రీ దగ్గరకు ప్రభు వచ్చాడు. ఆయన వాక్యములోను క్రియలలోనూ శక్తి కలవాడు అని రాయబడింది కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు క్రియలలో ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడో మనం చూసాం. ఇప్పుడు ఆయన వాక్యములు అనగానే సంభాషణలో ఎలాంటి శక్తి కలిగిన వాడో మనం చూద్దాం. యేసు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చారు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి సంభాషణ కొనసాగిస్తూ ఉన్నాడు. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మాట కలిపాడు అంతే. ఫస్ట్గా మాట కలిపి మాట్లాడాడు. అప్పుడు ఆమె అంది, అయ్యా మీరు యూదులు కదా, మీరు మాకంటే పరిశుద్ధులు కదా, మేమేమో సమరయులు, మేమిచ్చే నీరు మీరు త్రాగరు కదా. ఒక మాటలో చెప్పాలంటే మేము మీ దృష్టిలో అంటరాని వారం కదా, మా నీరు మీరు అలా త్రాగుతారు అని చెప్పగానే ప్రభు అన్నాడు, అమ్మ మరి నీవిచ్చే నీళ్లు నేను త్రాగితే మరలా దప్పికొంటాను, కానీ నేనిచ్చే నీరు కనుక నువ్వు త్రాగినట్లయితే మరెన్నటికీ దప్పిక కొనవు అనగానేమే ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యా అలా అయితే దయచేసి నువ్వే నాకు నీరిస్తావా అని అడిగింది. ఎందుకని? నేను ప్రతిరోజు మధ్యాహ్నపు వేళ ఈ బావి దగ్గర రాలేకపోతున్నానయ్యా,
కనుక ఇంత దూరం వచ్చి నేను నీరు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి ఆ జీవజలాన్ని నాకు ఇచ్చావంటే ఇక నేను దప్పికొనను కదా అనగానే ప్రభు అన్నాడు, సరే నీకు జీవజలం కావాలి కదా, ఇస్తా, మరి మీ ఆయన్ని తీసుకొస్తావా అనగానే ఆవిడ చెప్పేసింది, అయ్యా నాకు భర్త లేడు అనగానే ప్రభు అన్నాడు, ఆమె హృదయం లోతుల్లో ఉన్నటువంటి ఆమె జీవితంలో ఎన్నడూ కని విని ఎరుగని అద్భుతమైన మాట యేసయ్య చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా నిజమే, నీకు భర్త లేడన్నమాట నిజమే, కానీ నీకు 5 పెనిమిట్లుండిరి, ఆయనను ఇప్పుడున్నవాడు మరొకడు అని చెప్పారు. అంటే వెంటనే ఆమె బ్రతుకులో గొప్ప మార్పు కలిగిందండి. నిజమే, నేను 5 పెనిమిట్లు 6వ వాడితో కాపురం చేస్తుంది అని అంటే నేను భౌతిక సంబంధంగా నేను చెప్పడం లేదు, కానీ యేసు ప్రభు వారు కూడా ఇక్కడ భౌతిక సంబంధంగా నీకు 5 భర్తలు ఉన్నారు, ఇంకో భర్త కూడా ఉన్నాడు అని చెప్పాడో లేదో మరి అక్కడ మనము క్లియర్గా భౌతిక సంబంధమైన భర్తల్ని మనం అనుకోకూడదు. కానీ దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో సమరయ పట్టణంలో ఆమె 5 దేవుళ్ళని ఆరాధించేదట. 5 దేవుళ్ళని ఆరాధించిన ఆమె బ్రతుకులో మార్పు లేకపోయేసరికి ఈ 5 దేవుళ్ళని పక్కన పెట్టేసి కొత్త దేవుడి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, నీకు 5 పెనిమిట్లు అంటే ఏంటి, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నట్లుగా చెప్తున్నాడు. నిజమే, ఈ రోజున మనం ఎవరినైతే ఆరాధిస్తామో ఆయన నీకు పెనిమిటై ఉన్నాడని బైబిల్ కూడా చెప్తుంది. యెషయా గ్రంథంలో ఉంది కదా అద్భుతమైన మాట, ఇశ్రాయేలు నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పాడు. నిజమే, మనము కొలిచేవాడు, మనం ఆరాధించేవాడు మనకు భర్త అయి ఉన్నాడు. అదే ఉద్దేశంతో యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్పాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అనగా నువ్వు 5 దేవుళ్ళను పూజిస్తున్నావు, నీ బ్రతుకు మారలేదు, 6వ వాడిని పెట్టుకున్నావు అయినా నీ బ్రతుకు మారలేదు అనగానే అప్పుడు ఆమె తమ హృదయాన్ని తెరిచి, అయ్యా నిజమే, నా బ్రతుకులో జరిగిన సంఘటనలు ఇంతవరకు ఎవ్వడు చెప్పలేదయ్యా, ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ప్రవక్త రాబోతున్నాడు అని నేను విన్నా, ఆయన ఎవరో కాదయ్యా, ఆయనే నీవు, మెస్సయ్యవు నీవే, క్రీస్తువు నీవే అని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఆ సమరయ స్త్రీ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం అక్కడ చూసినట్లయితే ఆ స్త్రీ సాక్ష్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూసినట్లయితే యేసుప్రభు చెప్తాడు, ఇదిగో రండి, నా జీవితాన్ని గురించి చెప్పిన వాడు ఈయన మెస్సయ్య కాడా, ఈయనే నిజమైన క్రీస్తు. ప్రియమైన వారలారా, ప్రవచనం చెప్పింది కదా ధర్మశాస్త్రం, ద్వితీయోపదేశకాండంలో దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఇదే ఈ ప్రవచనం. ఈ ప్రవచనాన్ని బట్టి ఆమె తెలుసుకుంది, పాపాత్మురాలైన సమరయ స్త్రీ అయినా యేసుక్రీస్తు గురించి తెలుసు, ధర్మశాస్త్రం గురించి తెలుసు, రాబోయే మెస్సైని గురించి కూడా తెలుసుకుంది. ఈరోజు తమ బ్రతుకుని మార్చుకుంది. యేసయ్యని గురించి నువ్వు తెలుసుకుంటే ఈరోజు నీ బ్రతుకును కూడా మార్చేస్తాడు. మోషేలాగా నిన్ను పరమ కనానుకు తీసుకుని వెళ్ళడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించబోయే ముందుగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనం చూసినట్లయితే, ఈయన మాట వినని వారు నాశనము చేయబడుదురు లేదా నరకమునకు తీసుకుని పోబడుదురు అని రాయబడింది అపోస్తలుల కార్యముల గ్రంథంలో. ప్రియమైన వారలారా, మనం చూసాం యోహాను శుభవార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలవాడు అని చెప్పాడు. నీకు నిత్య జీవం కావాలంటే యేసయ్యని నమ్ము, ఆయన మాట విను. ఒకవేళ నాకు అక్కర్లేదు అని అంటావా, యేసు ప్రభువును నమ్మకపోతే నిత్య నాశనము నీకు తప్పదు అని బైబిల్ చెప్తోంది. కనుక అపోస్తలుల కార్యంలో ఉన్న ఈ హెచ్చరిక బహుశా ఒకవేళ ఈరోజు నీకు చివరి హెచ్చరిక అయి ఉండవచ్చు. దేవుని మాటను నువ్వు త్రోసివేస్తే, దేవుని యొక్క మాటను నువ్వు తొలగి జీవిస్తే నీకు ఖచ్చితంగా మరి నువ్వు కష్టాల పాలవుతావు, నిత్య నరకానికి నువ్వు బాధ్యురాలు అవుతావు. అప్పుడు నరకంలో ఉండి ఏడ్చి రోధించి రొమ్ములు కొట్టుకున్న ప్రయోజనం లేదు. అయ్యో ప్రభువా ప్రభువా నన్ను రక్షించయ్యా అనంటే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వెవరో నాకు తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబరుచుకో, సమయం ఉండగానే మారు మనసు పొందు, రక్షించబడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మాటను త్రోసివేసిన వారు ఎంతోమంది గొప్పవారైనా సరే ఈ రోజున కాలగర్భంలో కలిసిపోయారు. మహామహులు మేధావులు ఎందరో యేసుప్రభుని కాదని నశించి నరకానికి వెళ్ళారు. యేసుప్రభుని నమ్మిన వారు నిత్య జీవానికి వెళ్ళారు. ఆయన మాటను త్రోసివేయవద్దు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ సమయాన్ని మీరు వ్యర్థం చేయవద్దని ప్రభు మాట ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. మోషే వంటి ప్రవక్త, మోషే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువు నన్ను పాపము నుండి పరలోకానికి తీసుకుని వెళ్తున్నాడు. పాపం ఎక్కడి నుంచి వచ్చిందో మనందరికీ తెలుసు. ఆజ్ఞాతిక్రమమే పాపము.
మీరు అనుకోవచ్చు, దొంగతనం చేస్తే పాపము, వ్యభిచారం చేస్తే పాపం, మోసం చేస్తే పాపం, మరి దొంగిలిస్తే పాపం, లేదా నరహత్య చేస్తే పాపం, తల్లిదండ్రులను దూషిస్తే పాపం, పొరుగువాని సొమ్ము దొంగిలిస్తే పాపం అని మీరు అనుకుంటున్నారేమో. వీటికంటే కూడా యేసుప్రభు మరలా ఇంకొక మాట చెప్తాడు. దేవుని యొక్క మాట నువ్వు వినకపోతే, ఆయన ఆజ్ఞ నువ్వు తప్పిపోతే అది కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపము అని యోహాను పత్రికలో వ్రాయించాడు. కాబట్టి ఆయన ఆజ్ఞను నీవు అతిక్రమించకుండా యేసుక్రీస్తు యొక్క మాట మీరు విని మారు మనసు పొందండి అని చెప్పిన మాట మార్కు 16:16 ఒక మాట ఉంది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మనొల్లని వానికి శిక్ష విధించబడును అని వ్రాయబడింది. కనుక నువ్వు నమ్మి మారు మనసు పొందినట్లయితే, నువ్వు బాప్తీసం తీసుకున్నట్లయితే నిత్య రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు, లేదంటే నిత్య నరకములోనికి వెళ్తావు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మాటలు ముగిస్తున్నాను. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసు ప్రభు మాట వినండి, మారు మనసు పొందండి, రక్షించబడండి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు దయచేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడా, దయగల నాయన, మీ కొరకు నా వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్తను పుట్టిస్తానని వాగ్దానం చేశావు నాయన. యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి మోషే కంటే గొప్ప అద్భుతాలు చేసి నశించిపోతున్న ప్రతి మానవుణ్ణి రక్షించి నిత్యరాజ్యంలోనికి తీసుకుని వెళుతున్నందుకే నీకు వందనాలు. అట్టి నిత్యరాజ్యంలో మేము కూడా పాలిభాగస్తులను చేసినందుకు నీకు వందనాలు. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి మరి ఏ స్వార్థము లేకుండా, ఏ లాభము ఆశించకుండా నా ప్రియ సహోదరుడు మోషే గారు జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా తనకు, తన కుటుంబానికి తగిన ప్రతిఫలం ఇచ్చి మీరు ఘనపరచండి. దేవుని కార్యాలు ఎంతకంటే అద్భుతంగా నీ దాసుడు మోషే గారు జరిగించడానికి కృప చూపించుమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.